ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. శారీరక అంశాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే చాలా మందికి శారీరక సమస్యలకి యోగా తప్పకుండా సమాధానాలు, పరిష్కారాలు చూపుతుందంటారు. ఈ పీసీఓఎస్, పీసీఓడి వీటికి కొన్ని ఆసనాలు వేయడం వల్ల సాధ్యం అంటారు. అసలు ఎలా ఒక పోస్చర్లో కూర్చోవడం వల్ల, ఒక ఆసనం వేయడం వల్ల ఈ సమస్యలు ఎలా అసలు నివారణ అవుతాయి? మీకు నేను చెప్తాను. మీరు ఆసనాల గురించి అడిగారు, నేను ఇంకా సింపుల్గా చెప్తాను. ఒక పీసీఓడి ప్రాబ్లం, పిఎంఎస్, ఎనీ గైనిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు సింపుల్ ఒక ముద్ర చెప్తా. మీరు ఇంకా ఆసనాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ముద్రాస్ అంటే మీకు తెలుసుంటుంది, హ్యాండ్, అవును, జస్ట్ హ్యాండ్ ఫింగర్స్తో చేస్తాం మనం. హస్తముద్రలు అంటారు. హస్తముద్రలు, కాయముద్రలు. కాయముద్రలు అంటే శరీరంతో చేసేవి, అవి కొంచెం ఆసనాల్లానే ఉంటాయి. చేత్తో చేసేవి హస్తముద్రలు అంటారు. అంతర్గత ముద్రలు అని అంటే లోపల లాక్ చేసే వాటిలో అంతర్గత ముద్రలు అంటారు. మనోముద్రలు ఉంటాయి, అవి వేరు. చేతి ముద్రలు చాలామందికి తెలుసు. యోని ముద్ర అని ఉంటుంది, సింపుల్ ముద్ర ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి, ఇంకా సూపర్ ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఉంటాయి ఈ ముద్రలు. అంటే చాలా సింపుల్. చూడండి, మీ 2 చేతులు మీ బొట్టన వేలు ఇలా పెట్టండి, ఇక్కడ ఇలా జాయిన్ చేయండి లిటిల్ ఫింగర్స్. తర్వాత ఈ 2 ఒకదాని కింద క్రాస్ చేసి పెట్టేయండి. ఓకే, లెఫ్ట్ రైట్ కింద, రైట్ లెఫ్ట్ కింద. రైట్ కిందకు వస్తుంది, లెఫ్ట్ పైకి వచ్చింది, రైట్ కింద, లెఫ్ట్ పైకి, రైట్ కింద. తర్వాత ఇండెక్స్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఇండెక్స్ ఫింగర్స్ ఇలా ఉంచేసేయండి, ఇలా. జస్ట్ దిస్ ఈజ్ ద యోని ముద్ర. ఓకే, ఇది చాలా కష్టంగా ఉంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని మీకు అనిపిస్తే, ఎవరికైనా అనిపిస్తే, ఇట్స్ అ సింపుల్ ముద్ర. ఈ 3 ఫింగర్స్ ఇట్లా లాక్ చేసి, ఇది ఇండెక్స్ ఫింగర్స్ కింద పెట్టారు, థంబ్ ఇట్లా ఇలా పెట్టి ఇది కిందకి రావాలి. దిస్ ఆల్సో మీ ఇండెక్స్ ఫింగర్స్ 2 కిందకి, కిందకి ఉండాలన్నమాట, ఇలా ఉండాలి. ఎగ్జాక్ట్గా మీ లోయర్ అబ్డామెన్ అంటే నావెల్కి కింద లోయర్ అబ్డామెన్ ఇక్కడ పెట్టుకొని కూర్చోవాలి. కూర్చుని కళ్ళు మూసుకుని మీ కొన్ని రౌండ్స్ మీ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి. చేసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీ యూట్రస్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఓవరీస్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది. పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ ఫోకస్ చేసి ఎలా చేయాలి అని అంటే, జస్ట్ ఇన్హేల్, శ్వాస తీసుకుని, మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నట్టుగా విజువలైజేషన్ అనమాట. డైరెక్ట్ మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా మీ యూట్రస్ లేకపోతే మీ ఓవరీస్ అక్కడికి వెళ్తున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకుని, అక్కడున్న ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా నేను శ్వాసతో బయటకు వదిలేస్తున్నానని జస్ట్ మనసులో అలా ఒక కొన్ని రౌండ్స్ అట్లా చేయాలి. చేసిన తర్వాత మీరు బ్రీతింగ్ అంతా, అంటే శ్వాస కాదు మనం తీసుకునేది, ప్రాణశక్తి, జీవశక్తి. నేను తీసుకున్న జీవశక్తి శ్వాస ద్వారా తీసుకుని నాకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఇస్తున్నాను. అలా కొంచెం సేపు, ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ప్రతిరోజు ఒక 5 మినిట్స్ ఎవ్రీ డే. ఇంకా ఎక్కువ సమస్య ఉందనుకోండి 2 సార్లు చేయండి, ఇంకా ఎక్కువ సమస్య ఉందనుకోండి 3 సార్లు చేయండి. సమస్య ఎక్కువ ఉంటే టైం కూడా పెంచవచ్చు. 10 మినిట్స్ మార్నింగ్, 10 మినిట్స్ ఈవినింగ్, 20 మినిట్స్ ఆఫ్టర్నూన్, ఇంకా ఎక్కువ ఉంటే ఆఫ్టర్నూన్ 10 మినిట్స్. సో మీకు 30 మినిట్స్ అయిపోతుంది. సమస్యను బట్టి చేయండి, చాలా సింపుల్.